గ్రూప్ 1 మెయిన్స్ ఎవల్యూషన్‌లో లోపాలు ఉన్నాయని, దాన్ని రీవాల్యుయేషన్ చేయాలని కూడా కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా మరోపక్క హెచ్‌సీయూలో భూముల విషయంలో కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తాను గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థులకు సంబంధించి అనేక ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తా ఉంది. ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ విషయాల్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఎలా గుర్తించారు? Group 1 examination is a very prestigious examination of TSPSC. TSPSC itself is a very prestigious organization, కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్షలో 563 పోస్టులు ఉంటే టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. తెలుగు భాష కోసం, తెలుగు యాస కోసం కొట్లాడినటువంటి గడ్డ ఇది. తెలుగు భాష, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ నడివీధుల్లో తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంచినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారికి ఉంది. తెలంగాణ యాస కోసం, తెలంగాణ ప్రజల బతుకు కోసం, తెలంగాణ యాసలో ఢిల్లీతోని కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణను సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ నేల మీద అసలు తెలుగును ఖతం చేసినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది. 40% తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్కి అపియర్ అయితే దాంట్లో కనీసం 10% కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదా? దీని బదులు సపరేట్గా తెలుగు మీడియం వాడు ఎవడు అసలు ఈ పరీక్ష రాయొద్దు, తెలుగు మీడియం వాళ్ళకి అర్హత లేదు, తెలుగు మీడియం వాళ్ళు ఎవరు ఎంఆర్ఓ కావద్దు, ఎవరు ఎంపీడీఓ కావద్దు, డిఎస్పీ కావద్దు, డిప్యూటీ కలెక్టర్ కావద్దు అని చెప్పేసి అయిపోతుంది కదా. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి గురియాడ అప్పారావు గారు చెప్పారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషను గౌరవిస్తూ దాన్ని పెంచి పోషించే విధంగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగు భాషను తుంగలో దక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తే ఏంది ఇంత ఘోరం? మాతృమూర్తి అంటే తెలంగాణ తల్లి అంటే లెక్కలేదు. మాతృభూమి అంటే ఈ ప్రజల భూములు, ప్రభుత్వ భూములు అంటే లెక్కలేదు. ఇప్పుడు మాతృభాష అంటే మన తెలుగు భాష అంటే కూడా లెక్కలేదు. ఈ నేపథ్యాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా జీర్ణించుకోరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని తగిన రీతిలో బుద్ధి చెప్పడానికే ఈరోజు ఇక్కడ ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ విద్యార్థులందరూ కలిసి ఈ యొక్క చర్చను చేపట్టడం. ఎంతమంది విద్యార్థుల వరకు నష్టపోయి ఉంటారంట? చాలా మంది, అదే కదండి, 40% పీపుల్ ఎగ్జామినేషన్ అపియర్ అయితే దాదాపు 7,800 7,900 మంది అపియర్ అయితే టాప్ 500లో ఒక్కరు కూడా లేరంటే అంటే చాలా మంది నష్టపోయినట్టే కదా. అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా మొండిగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అనేక అంశాలకు సంబంధించి కూడా ఏదైతే మొండిగా వెళ్తా ఉన్నారు, ఈ విషయంలో స్పందిస్తారని చెప్పి మీరు ఆశగా ఉన్నారు? వారికి తెలుగు మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, తెలుగు జాతి పౌరుషం వారిలో ఏమాత్రం కొంచెమైనా ఇమిడి ఉన్నా తప్పకుండా వారు రెస్పాండ్ అవుతారు. లేదు నాకు సంబంధం లేదు అని అనుకుంటే వారిష్టం. ఎందుకంటే వారు చెప్పింది కదా, తెలుగు అకాడమీ అంటే ప్రామాణికం కాదు, వికీపీడియానే ప్రామాణికం, తెలంగాణ తల్లి అంటే ప్రామాణికం కాదు, నేను చెప్పిన తెలంగాణ తల్లి. ఇప్పుడు తెలుగు కూడా ప్రామాణికం కాదని ఆయన భావిస్తే మరి ఆయన ఇష్టం. విద్యార్థులది ఏముంది? ఇక్కడ కాకపోతే వాళ్ళు కోర్టు మెట్లెక్కుతారు, కోర్టుల న్యాయం కాకపోతే ప్రజా కోర్టులో తేల్చుకుంటారు. ప్రజా కోర్టులో అంతిమంగా ప్రజలే నిర్ణేతలు కాబట్టి, న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలు నిన్ను ఎప్పుడు దించాలో ఎట్లా దించాలో వాళ్ళే నిర్ణయం చేస్తారు. మరోపక్క హెచ్‌సీయూ భూముల వివాదం కొనసాగుతోంది. మొన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ భూముల విషయంలో కూడా రగడ నెలకొన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ హెచ్‌సీయూ భూముల విషయంలో రగడ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎలా మద్దతు ఇస్తుందంటారు? తెలంగాణ తొలి దశ ఉద్యమంలో సాధించినటువంటి మొట్టమొదటి విజయానికి సూచిక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి 6 సూత్రాలు ప్రకటిస్తే రెండో సూత్రం ద్వారా మన కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చింది. దానికి 2,000 ఎకరాల చిల్లర భూమి కూడా వచ్చింది. కానీ ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే విశ్వవిద్యాలయ భూములను అమ్ముకోవడానికి ప్రభుత్వం తెగబడ్డది. భూములు అమ్ముకొని పరిపాలన చేయాలంటే రేవంత్ రెడ్డి గారు అవసరం లేదండి. ఏ సామాన్యుడైనా తెలంగాణ పౌరుడు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే అమ్ముతారు, వాళ్ళే పరిపాలన చేస్తారు. దానికోసం ముఖ్యమంత్రి కావాలన్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్మకానికి సిద్ధపడింది అనేది కూడా మనం విన్నాం. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం? ఇప్పుడు సరే, ఒకవేళ నిజంగా గతంలో అదే జరిగిందని అనుకుందాం, అలా జరగలేదు, జరిగిందని అనుకుందాం. ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించలేదు కదా. అంటే నువ్వు కూడా ఇంటికి పోవడానికి సిద్ధమవుతున్నావా? దానికి సమాధానం చెప్పాలా. సిగ్గుండాల మాట్లాడడానికి కొంచెమైనా. ఈరోజు జీడిగింజ నీకు సిగ్గులేదా అంటే
నేను నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ముఖ్యమంత్రి కూర్చులో కూర్చొని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని చెప్పి మాట్లాడతానంటే ఇంతకంటే సిగ్గుదక్కువ వ్యవహారం అసలు ఏమైనా ఉంటుందా? అసలు నీకేం సంబంధం రియల్ ఎస్టేట్తోని? నువ్వు ఎట్లా అమ్ముతావు విశ్వవిద్యాలయ భూములు? ఆడ 720 జీవరాశులు ఉన్నాయి, 200 చిల్లర ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి. అవి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి జంతు ప్రేమికులు, వన్య ప్రేమికులు వాళ్ళందరూ కూడా, పర్యావరణ పరిరక్షకులు అందరూ గొంతెత్తుతుంటే అది వినకుండా లేదు మీరు చేయలేదా గిదా మాట్లాడేది. రాజనీతజ్ఞతను ప్రదర్శించాలి రాజు, కానీ నువ్వు ఎంతసేపు రాజకీయం ప్రదర్శిస్తున్నావు. దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. ఆయన రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన 20 ఏళ్ళ నుంచి కలగంటాడు దేశాన్ని ప్రధానమంత్రి కావాలని. నువ్వు కలలుగానే తప్పులేదు, కానీ నీకు దేశం పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా, జాతీయ చిహ్నాల మీద, జాతీయ పక్షి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే ఈ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనించాలి, వైదొలిగించాలి. ఎందుకంటున్నా అంటే 140 కోట్ల భారతీయులకు ఒక ప్రతీకగా నిలిచేది మన జాతీయ పక్షి. ఆ జాతీయ పక్షి 400 బుల్డోజర్లు రాత్రిపూట పోతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, ఒక్కొక్కరు గుండెలు అవసిపోతూ ఉంటే, నువ్వు ఆ పక్షి అడ్డుకుంటా ఉంటే కూడా ఆ పక్షిని బుల్డోజర్ చక్రాల కింద వేసి నలిపి హత్య చేసినావు. జాతీయ పక్షిని హత్య చేసినందుకు నీ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? నువ్వు మాత్రం మా మీద కేసులు పెడతావా? తెల్లారులు ఇస్తే నీ మీద పెట్టకూడదా? దేశద్రోహ కేసు పెట్టాలి. ఇది చాలా దుర్మార్గం. దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేది విశ్వవిద్యాలయం. అనేక మంది మేధావులను, అనేక మంది బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. ఆ విశ్వవిద్యాలయాల భూములు గుంజుకునేటువంటి హక్కు నీకు లేదు, అధికారం లేదు అని ఘంటాపదంగా మళ్ళీ చెప్తున్నాం. మొండిగా నువ్వు పోతా అంటే తప్పకుండా మొండిగా తెలంగాణ సమాజం కూడా దాన్ని ఎదిరిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఇది మొత్తం మీద విద్యార్థులు చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కూడా వారు సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.